Cheat code లో 448 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా? ఫైండ్ ఆల్ నంబర్స్ డిసపియర్డ్ ఇన్ అన్ అరే. ఈ ప్రాబ్లంలో మనకు ఒక అరే ఇస్తారు ఆఫ్ n ఇంటీజర్స్ వేర్ నమ్స్ ఆఫ్ i ఈస్ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to n. అంటే మన అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనేది 1 to n వరకు రేంజ్ లో ఉంటుంది. ఇక్కడ n అనేది అరే లెంత్ అన్నమాట. ఆ అరేలో ఏ ఎలిమెంట్స్ ఉండవో దాన్ని మనం అవుట్పుట్ లో రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1 లో నమ్స్ ఇచ్చారు. ఆ నమ్స్ లో ఏంటి 1 to 8 వరకు రేంజ్ ఇచ్చాడు. ఇక్కడ n అనేది 8. ఎందుకంటే అరే సైజ్ అనేది 8 కాబట్టి. ఆ అరేలో మనకు 1, 2, 3, 4 ఉంది. కానీ 5, 6 అనేవి లేవు. సో మన అవుట్పుట్‌లో 5, 6 అనేది రిటర్న్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌లో నమ్స్ ఇచ్చారు 1, 1. దాని సైజ్ ఎంత n ఈక్వల్ టు 2. ఇప్పుడు మనం 1 ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ 2 లేదు. సో మనం అవుట్పుట్‌లో 2 నైతే రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో లిస్ట్ ఇంటీజర్ ఆన్సర్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. అంటే ఒక ఆన్సర్ అనే అరే లిస్ట్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ సెట్ ఇంటీజర్ సి ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్. అంటే ఇక్కడ మనం ఒక అరే లిస్ట్ అండ్ హ్యాష్ సెట్ అయితే క్రియేట్ చేసాం. ఫర్ ఇంట్ నమ్ కామా నమ్స్ సి డాట్ యాడ్ నమ్. అంటే ఇక్కడ మనం హ్యాష్ సెట్ లోకి మన నమ్స్ అంటే అరేని మొత్తం మన హ్యాష్ సెట్ లోకి యాడ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1 i is greater than or equal to nums dot len y plus plus. అంటే ఇక్కడ లూప్ వేసాం. ఇఫ్ ఎక్స్క్లమేటరీ సీన్ డాట్ కంటైన్ i. అంటే ఇక్కడ ఇందాక మనం ఏంటి 5 అనేది మన అరేలో లేదు. అప్పుడు ఏంటి మనం చెక్ చేస్తామన్నమాట. ఒకవేళ సీన్ లో ఉందా లేదా అన్నమాట. ఇందాక 5 లేదు కాబట్టి అది ఆన్సర్ లోకి యాడ్ చేస్తాం. ఆన్సర్ డాట్ యాడ్ i. అప్పుడు మన ఆన్సర్ అనే అరే లిస్ట్ లోకి మన i అనేది యాడ్ అవుతుంది. ఇలా మనం లూప్ మొత్తం రన్ అవుతుంది. లాస్ట్ కి మనం రిటర్న్ ఆన్సర్ అయితే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మన కోడ్ అనేది రన్ అవుతుంది. డూ ఫర్ నెక్స్ట్ వీడియో.